డిసెంబర్ 19న హైదరాబాద్ పుస్తక ప్రదర్శన, జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమవుతున్నది. ఇది 37వది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఉద్యమం కారణం కావచ్చు, ఇతరేతర కారణాలు కావచ్చు, పుస్తక ప్రదర్శనలన్నిటివి లక్షల మంది సందర్శించే ఒక ఆకర్షణీయమైన ప్రాంతమైంది. ఇదొక శుభ పరిణామం, సానుకూల పరిణామం. పుస్తకాలు లేనిదే ఒక మనిషి బతుకు వికసించడం అనేది ఊహించలేము. ఒక మనిషి తన భావనలు రూపొందించాలన్నా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్నా, తనకు ఒక అభిప్రాయాలు ఏర్పరచుకోవాలన్నా, తను ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా పుస్తకాలు అనేటివే చాలా ముఖ్యమైనవి. మన బాల్యంలో, ఆ తర్వాత వచ్చే అనేక క్రమాలలో కూడా ఈ పుస్తకాలని మనల్ని గైడ్ చేస్తుంటాయి. నిజానికి లైబ్రరీ లేని ఇల్లు, పుస్తకాలు లేని ఇల్లు, మనం ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా కూడా అతను అతి పేదవాని కింద లెక్క కట్టచ్చు. పుస్తకాలు చదవని వాడు, తన అనుభవాలని పుస్తకాలలో చూసుకోని వాడు ఈ మొత్తం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. పుస్తకాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. పుస్తకాలు మనకి అనేక అనుభవాలను ఇస్తాయి. పుస్తకాలను మనల్ని నడిపిస్తూ ఉంటే కనుక ఈ పుస్తక ప్రదర్శన చాలా ఒక అద్భుతమైన ఈవెంట్ గా భావించవలసి వస్తుంది. హైదరాబాద్లో ఇదివరకు జరిగిన పుస్తక ప్రదర్శన లాగానే కవి సంగమం సృష్టికర్త యాకూబ్ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. మిగతా కొత్త ఒక టీం వచ్చి ఉన్నది. ఈ టీం అంతా కలిసి పుస్తక ప్రదర్శనను ఆకర్షణీయంగా చేయాలని, అంతకుముందు వచ్చిన కొంత విమర్శల నుంచి దాన్ని మరింత మెరుగుపరచాలని, పుస్తక ప్రదర్శన విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను. పుస్తకం లేని బతుకు వ్యర్థం, పుస్తకం ఉన్న బతుకుకే అర్థం. ఇది నా మాటగా పుస్తక ప్రదర్శనని ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.